కోటమ్మా ఆగు ఆగు, పెద్ద మనుషులు మేము వచ్చేసాం కదా, ఇక నీకేం భయం లేదు. ఇదిగో లోపల పెట్టి బంధించావు కదా. చూడండి, మా ఇంట్లో పనిచేసే ఈ కోటమ్మని ఒక చవట, ఒక సన్నాసి, ఒక దద్దమ్మ ప్రేమించానని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు మా కోటమ్మ వాడిని ఏం చేసింది? లోపల పెట్టి తాళం వేసింది. తలుపు తెరవగానే వాడిని మనం ఏం చేయాలి? తప్పు. అందుకే ఆపద వచ్చినప్పుడు నాబోటి పెద్ద మనుషులు సలహా పొందాలని అన్నారు. అందు నిమిత్తం నేను ఈ 2 దండలు వీళ్ళ గురించే తెచ్చాను. వాడు బయటకు రాగానే మనం ఏం చేయాలి? బలవంతంగానైనా భయపెట్టైనా వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలి. అవునా? కోటమ్మా, ఇక నీ అందగాన్ని బయటికి రప్పించు. పారిపోయినా పారిపోవచ్చు, అప్రాచ్య వేధ. అంతా సిద్ధంగా ఉండండి. శ్రీమద్రమారమణ గోవిందో హార్. వీడు నా కొడుకు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మోసం, దగ, అన్యాయం. ఏమిటయ్యా అన్యాయం? నీ కొడుకైతే ఒక న్యాయం, ఇంకొకైతే ఇంకో న్యాయం. ఏంచు దండలు. దండలు ఎత్తావా? దండలు కావాలా? దండలు వద్దు, దండలు వేస్తా. అప్రాచుడా, కోటీశ్వరుడు కూతుర్ని చేసుకోరా అంటే ఈ కోటమ్మ చేసుకునేవరా? కోటమ్మని మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదనే పదనే.